చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. చూడండి, నేను ఒక వచనం చదువుతున్నాను, అందరం కలిపి చదువుదాం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. వేరు నిన్ను భరించినది అని నీవు వేరును భరించటం లేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడం. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు ఉండి కొయ్యబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారి మరణిత్యముగా తమ సొంత ఒలీవ చెట్టును అంటుకట్టబడరా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. చదువుకున్న లేఖన భాగములను మీరు మాతో మాట్లాడి మాకు కావలసిన నీ పరిశుద్ధమైన మాటను అందించి బలపరచమని యేసయ్య అత్యున్నత పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని పిల్లలారా, ఇక్కడొక చాలా ఉన్నతమైన, ఒక మర్మయుక్తమైన ఒక విషయాన్ని హెచ్చరికతో కూడి చెప్తూ ఉన్నాడు. ఒక మాట చూడండి, 21వ వచనం చూడండి, 21. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడు. అట్లు నిలవని ఎడల నీవును నరికి వేయబడుదువు. ఇక్కడ ఇశ్రాయేలీయులను, అన్యజనులైన మనలను గురించి చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులంట స్వాభావికమైన ఒలీవ చెట్లు అట వాళ్ళు. మనమేమో అడవి ఒలీవ చెట్లు. అంటే వాళ్ళేమో మంచి ఒలీవ చెట్లు, మనమేమో అడవి ఒలీవ చెట్లు. వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా నడవటం కారణము చేత వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే విరిచేసి పక్కనెట్టేసి మనల్ని తీసుకెళ్ళి దానికి అంటుకట్టాడట. అంటుకట్టి దేవుడు వాళ్ళకి ఇవ్వవలసిన కృపను మనకిచ్చాడు. మనకిచ్చి మనల్ని ఏం చేశాడంటే, వాళ్ళకి దేవుడు ఎంతో కృప అనుగ్రహించవలసింది బదులు అదంతా తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. మీకు ఒక అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్తాను. మీకు బైబిల్లో ఉన్నదే కానీ మీకు అర్థం కావడానికి. ఒక ఇంట్లో ఒక కుమారుడు పుట్టాడు. చాలా ఆస్తి ఉంది. ఆస్తి అంతా కూడా ఆ అబ్బాయికే అని అనుకుంటూ ఉన్నాడు ఆ అబ్బాయి. వీళ్ళకున్న ఆస్తి, సమస్త ఐశ్వర్యము అంతా అబ్బాయికే అని అనుకుంటూ పెరుగుతున్నాడు కానీ ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మీద అతనికి ఏమాత్రం ప్రేమ కానీ విశ్వాసం కానీ లేదు. కేవలం వీడు ఆస్తి కోసమే అనుకుంటూ ఉన్నాడు కానీ తల్లి మీద కానీ తండ్రి మీద కానీ ఆ ఇంట్లో ఏమాత్రం విశ్వాసము లేదు, వాళ్ళ మీద ప్రేమ లేదు. ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడు. తను ఎలా బ్రతకాలంటే అలా బ్రతుకుతూ ఉన్నాడు. అంటే నేను ఎప్పుడు ఏం చేసినా పర్వాలేదు అనుకుంటూ సొంత జ్ఞానం మీద ఆధారపడి ప్రార్థన కానీ వాక్యం కానీ దేవుని తల్లిదండ్రుల వాళ్ళ భయభక్తులు కానీ వాళ్ళ మాట వినటం కానీ చేయట్లేదు. ఎందుకంటే ఏమైందంట, వాళ్ళ మాట ఏంటి వినకపోతే ఏంటి, ఆ ఇంట్లో వ్యక్తినే కదా నేను,
ఆ ఆస్తి అంతా నాకు కాకపోతే ఎవరికైతుంది అని ఈ కుర్రగాడు ఏం చేశాడంటే పెద్ద స్వనీతి మీదకి వెళ్ళిపోయి ఎలా పడితే అలా బ్రతుకుదానిలే అని చెప్పి అవిధేయుడిగా బ్రతకటం మొదలెట్టాడు. అప్పుడు ఒక వీధిలో తిరుగుతున్న కుర్రాడిని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే, బాబు ఇంట్లో పుట్టి పెరిగిన వాడు సరిగ్గా లేడు నాయన, నీవు మా మాట విని మేము చెప్పినట్టు వింటే మా ఇంట్లో నెక్స్ట్ అన్నిటికీ దీనికి వారసుడు నువ్వే, ఇది నీకే సంభవిస్తుంది అని చెప్పి అంటే ఆ రోడ్డు అంట తిరిగే కుర్రోడు చాలా సంతోషించాడు, చాలా సంతోషించి ఆనందించాడు. అయితే మళ్ళీ ఈ కుర్రోడు కూడా దేవుడు ఇంకొక లేదా ఇంటి వారి ద్వారా ఇంకో వార్నింగ్ వెళ్ళింది. వాడు మా ఇంట్లోంచి వెళ్ళిపోయి వాడు ఆస్తి అంతా కోల్పోవడానికి కారణం ఏంటంటే వాడి యొక్క అవిధేయత, అవిశ్వాసం. వాడిని వదిలేసి నిన్ను జారదీసి నీకు అన్నీ ఇస్తానంటే నువ్వు కానీ అలాగుంటే నా సొంత కొడుకునే బయటెట్టడానికి నేను ఏమాత్రం వెనకంజ వేయలేదు కదా, అలాంటిది నిన్ను కూడా వదలను, జాగ్రత్త అని చెప్తున్నాడు. అది మనం చదువుకున్న దాంట్లో ఉన్న సారాంశం. చూడండి అక్కడే 20వ 19వ వచనం చూడండి. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదు. చదవాల, మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిన నీవైతే గర్వింపక భయపడు. వాడిని తరివేసి నాకు అంత ఆశ ఇచ్చేసాడులే అనుకున్నావు కనుక నువ్వు కానీ తిక్క యాశలు వేసావంటే నీ బ్రతుకు కూడా నాశనం అయిపోద్ది, జాగ్రత్త. ఇలాంటి స్టోరీయే ఇంకొక గ్రంథంలో బైబిల్లో ఉంది. ఒకరోజు ఒక రాజు పెద్ద విందు చేసి రాణిని పిలిచాడు. నా భార్య అంత అందగత్తే, మీ ఎదురుగుంట నిలబెడతాను చూడండి అని చెప్పి ఈమె రాణి సిలికత్తులకు అందరికీ రాణులందరికీ ఈమె విందు ఏర్పాటు చేసింది. ఆయనేమో రాజులందరికీ ఆయన విందు ఏర్పాటు చేశాడు. ఆ సంతోషంలో తన భార్య ఎంత గనురాలో చూపించడానికి ఆ అందరి ముద్దుకి రమ్మని చెప్తే నేను రానంది. అదేంటది, భర్తగా నేను ఇక్కడుండి నా మాట వినకపోవటం ఏంటి అని రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నా మాట ధిక్కరించిందా, ఏం చేయాలా అని ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. రాజా, నీ మాట వినని కారణము చేత ఆమె ఇంక రాణి స్థానంలో ఉండటానికి అర్హురాలు కాదు. ఆమెను తీసివేసి ఆమెను దూరం చేసేసి మీరేం చేస్తారంటే ఆమె కంటే యోగ్యురాలను ఎన్నుకోండి అలాగే అని చెప్పి. ఎందుకంటే ఆమె తిరుగుబాటు చేసింది కాబట్టి లోకంలో స్త్రీలందరూ తమ భర్తల ఏళ్ళ మర్యాద లేకుండా ప్రవర్తిస్తారు. రాజునని నిన్నే కాదంది కాబట్టి ఇలాంటి దాన్ని ఉండటానికి వీలు లేదు అని చెప్తే రాజు ఇమ్మీడియట్లుగా రాణి స్థానాన్ని తీసి పాడేశాడు. ఏమైంది ఇంకా చరిత్రలో మనకు తెలియదు. అది ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో జరిగింది అదే. వస్తీ ఏమనుకుందంటే ఇంకా నా స్థానానికి మించిన స్థానం లేదు, ఆయన రాజు అయితే నేను రాణిని, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అనుకుంది. కానీ నేను నా భర్త మాటకు లోబడాలనుకోలేదు. గర్వించి ఏం చేసిందంటే ఆఖరికి తన పెత్తనం సెలాయించడానికి చూసింది. మొత్తం కోటలో స్థానమే పోయింది. తర్వాత ఎస్తేరు దీనురాలై రాజుకు అనుకూలమైన వ్యక్తిగా ఎన్నుకోబట్టడం జరిగింది. అన్ని వందల మందిలో వేల మందిలో ఎస్తేరు మాత్రమే రాణి అయ్యింది. ఎస్తేరు కంటే అందగత్తులు లేరని కాదు, ఉన్నారు అందరూ అప్పుడు. కానీ ఎస్తేరు యొక్క భక్తి, ఎస్తేరుకున్న దీనత్వము, ఎస్తేరుకున్న తగ్గింపు, ఎస్తేరుకున్న పరిశుద్ధత ఏం చేసిందంటే ఒక స్థాయిలో పెట్టింది.
ఏకంగా బైబిల్లో గ్రంథమే వచ్చింది, ఎస్తేరు అనే గ్రంథమే వచ్చింది. లోకాశంలో పడి, లోక తలంపుల్లో పడి గర్విష్ఠులమైతే నాశనం అయిపోతాం. అదే రోమాపత్రికలో 11 అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. నువ్వు అడివి ఒలివ కొమ్మవు, నువ్వు నీకు స్థానం లేని వ్యక్తిని తీసుకొచ్చి స్థానం ఇస్తే ఏటి నీ గర్వం? అతిశయించక లోబడి ఉండుము. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు, నువ్వు విశ్వాసం బట్టి నిలబడ్డావు, మంచిది. కానీ నువ్వు కానీ తిక్క యాసలు వేస్తే నీ పని కూడా అయిపోద్ది, జాగ్రత్త అన్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. కట్టడానికైనా నిలబెట్టడానికైనా ఆయన శక్తివంతుడు. ఏ మనిషి అన్నా సరే దేవుని యొక్క అనుగ్రహాన్ని మాత్రం పోగొట్టుకుంటే నష్టపోతాం. అందుకని మారు మనసు పొందడానికి పిలిచినప్పుడు నువ్వేం చేయాలంటే లోబడాలా. రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును ఉగ్రత దినమందు అనగా తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున, అది విషయం, ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చే రోజు ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారనంటే, నేను ముసుగేసుకుని వెళ్తున్నాను, మాస్కెట్కి వెళ్తున్నాను, నేను ఈ ఊర్లో కాదు పలానా ఊర్లో ఉన్నాను, నేను ఏ సినిమాలు చూసినా నన్ను ఎవడో చూడలేదు అనుకునే భ్రమలో ఉన్నవాడు వాడికి వాడు మోసం చేసుకుంటూ ఉంటాడు. దేవుడేమో అనుగ్రహం చూపిస్తూ ఉంటే వీడేమనుకుంటుంటాడంటే, సొంత జ్ఞానంగా వెళ్ళి నన్ను ఎవడో చూడటం లేదులే అంటాడు. దేవుడేమో అనుగ్రహం చూపిస్తూ ఉంటే ఆ దేవుడు అనుగ్రహాన్ని తృణీకరించి కాఠిన్యం వహించిన వాడిని దేవుడు ఏం చేస్తాడో చెప్పాడు. దేవుని ఉగ్రత దినమందు, న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నువ్వే ఉగ్రత. మీకు తెలుసా, నువ్వు ఏ ఊర్లో ఉండి ప్రపంచంలో ఏ మూలన్నా ఒక రోజున దేవుని న్యాయపీఠం ముందుకు రావాలి. నువ్వు ఫలానా రోజున ఎందుకు చేశావు నువ్వు ఇది, ఏ కారణము చేత చేశాం? నేను నీకు ఒక ప్రత్యేక దినమందు ఒక ఆరాధన రోజు ఇచ్చాను, ఎందుకు ఎగ్గొట్టావు? నీకు ఒక భార్యనిచ్చాను, ఎందుకు ఆమె నిర్లక్ష్యం చేశావు? నీకు ఒక భర్తనిచ్చాను, ఎందుకు చేశావు అని దేవుడు లెక్క అడిగి తీర్పు తీర్చి ఎవరికి రావాల్సిన శిక్షణ వారికి ఇస్తాడు. చిత్రం ఏంటంటే, దేవుని సందులో ఉన్నాను కదా తప్పించేసుకున్నాను అనుకోడు, ఎవడు తప్పించుకోడు. ఇంకా చిత్రం ఏంటంటే, దేవుడు అన్యులకేమో శిక్ష తక్కువ పెట్టి ఈ లోపల ఉన్నవాడు శిక్ష ఎక్కువ పెట్టాడు. ఎందుకు? వాడికి తెలియదు పాపం ఇలా చేయకూడదని. వీడు వాక్యం వింటున్నాడు, చేతిలో బైబుల్ ఉంది, వీడికి ఎక్కువ శిక్ష. వాక్యంలో చెప్పాడు అన్నమాట, తెలియక తప్పులు చేసేవాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి, తెలిసి ఉండి కూడా తప్పు చేసేవాడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. లోకాసు వార్త 12వ అధ్యాయము, లోకాసు వార్త 12వ అధ్యాయము దయచేసి 47, 48. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి ఇది తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, ఇలా చేయకూడదని తెలుసు, ఈ రీతిగా తిరగకూడదని తెలుసు,
హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు దేవుడు, అనేక సార్లు చెప్తూనే ఉన్నాడు. ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వినలేదంట వీడు. అక్కడ ఏమన్నాడు? జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులును, తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే. నిజంగా దెబ్బలు తగిలే పనులే చేశాడు, కానీ తెలియక చేసేసాడు. ఆడికి మాత్రం తక్కువ. పోలంటే ఆడికి ఎవడు చెప్పలేదు, ఎప్పుడు వాక్యం వినలేదు వాడు. అసలు ఏ రోజున ఆడికి నేనంటే పూర్తిగా తెలియదు. వాడిని ఎక్కువ కొట్టకండి. ఇదేంటి ప్రభువా నన్ను ఎందుకంటే, వారు దుర్మార్గుడా, ఎన్నిసార్లు రా నీకు వాక్యం హెచ్చరించాను, ఎన్నిసార్లు చెప్పాను రా, నీకు ఎన్నిసార్లు చెప్పలేదు ఆ పని చేయొద్దని. ఏ కుర్రోడన్నా నా అని చెప్పిన మాట వినకుండా ఇష్టమైనట్టు తిరుగుతున్నాడు అనుకోండి, ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. ఆ తర్వాత మడతడిపోతుంది. మడత పడాలి కూడా. తర్వాత ఇయ్యాలి వాళ్ళని. ఆడపిల్లైనా మగపిల్లలైనా తప్పనిసరిగా ఒకసారి చెప్పి, 2 సార్లు చెప్పి, 3వ సార్లు చెప్పినా కూడా వినకపోతే అప్పుడు తగలవాలి. కొట్టకుండా అయితే పిల్లల్ని పెంచకూడదు. కొట్టకుండా కూడా ఏనాడు కూడా పిల్లల్ని పెంచే పరిస్థితి రాకూడదు. తప్పనిసరిగా ఈ తప్పు చేస్తే మా అమ్మ తన్నుద్ది, మా నాన్న కొడతాడు, వదలకూడదు. ఇది ఎక్కడ పాస్టర్ అయ్యా నువ్వు? వాడిని ఏమనకుండా పెంచమని చెప్తారు, కానీ ఎవరైనా కొట్టద్దు మరి కొట్టమంటావు ఏంటంటే, బైబిల్లో ఉంది బాబు, నీ కుమారుని శిక్షించిన ఎడల వాడు నీకు ఆనందం కలగజేస్తాడు, వాడిని కానీ వదిలేస్తే నీకు దుఃఖం కలగజేస్తాడు. అనగా నువ్వు ఆనందంగా బ్రతకాలి, వాడు ఆనందంగా బ్రతకాలనుకున్నప్పుడు నువ్వు వాడిని ఏం చేయాలి తెలుసా? శిక్షించాలా. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15, 16, 17 చూడండి. సామెతలు 29, 15. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం. తల్లి అంటే కేవలం కన్న తల్లే కాదు, సంఘానికి కూడా. ఇక్కడున్న సంఘం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అనుకోండి, చెడ్డ పేరు నీకు రాదు. పలానా సంఘానికి వెళ్తాడండి వీడు, పెద్ద వాక్యం చెప్పినట్టు తెలిసినట్టు వెళ్తాడండి వాడు, వీడంత పనికిమాలినోడు ఉన్నాడు. ఈ సంఘం అనే తల్లికి తలెత్తుకోలేని తలవంపులు. వీడు మహా పనికిమాలిన వాడండి. ఈ అమ్మాయి దారుణమైన పనికిమాలిన వ్యక్తి. ఆ పేరు ఎక్కడికి పోయిందంటే నువ్వు వెళ్తున్న సంఘానికి పోయింది. ఓహో, ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అన్న మాట అయితే అని తన తల్లికి అవమానం తెచ్చిపెడతాడు. 17వ వచనం, నీ కుమారుని శిక్షించిన ఎడలా అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనసునకు ఆనందము కలగజేయును. ఎవరిని శిక్షించిన వాడు ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు. ఆ రోజున నాన్న నువ్వు కొట్టడం వల్లే. ఈ రోజులో చాలామంది పిల్లలు, అమ్మ ఇవాళ మందును రాలంటే, నా బాబు పడుకో అమ్మ, చేసిన నాన్న పడుకో అని పడుకోబెట్టి ఎంత చెడిపోవాలో అంత చెడిపోవడా కారణం ఈ తల్లిదండ్రులు అవుతారు. ఏంట్రా ఏడు పడుకుంటాం, టైం ఎంత అయిందిరా అని చెప్పి ఇమ్మీడియట్లే పొద్దున్న లేచి వెళ్ళి ముందు లేవు అన్నవాడు ఏం చేస్తాడంటే, తర్వాత కాలంలో ఆడొక తల్లికి, తండ్రికి, సమాజానికి తనకు తాను ఉపయోగపడే వ్యక్తిగా తయారవుతాడు. తెలుసు మీకు, చాలామంది పిల్లలు చదువుల్లో కానీ దేంట్లో కానీ అభివృద్ధి చెందకపోవడం కారణం ఏంటి తెలుసా? ఆ పిల్లల్ని సరిగ్గా శిక్షించకపోవటం వల్లే. అందుకే నా చేతుల్లో కానీ పడ్డాడంటే అయిపోయాడు.
ఆడపిల్ల మగపిల్ల నేను చూడండి. నేను ఇంకా నా కన్ను దృష్టిలో కానీ నిజంగా పడ్డాడు అయిపోతాడు వాడు. ఇంకా ఆడిని ఎలా తనాలి వాళ్ళు దంతా. ఓసారి పెళ్ళి అయిన ఆవిడ తనేను కొట్టాను. బాబు ఇదేం పాస్టర్ గారు రౌడీ పాస్టర్లా ఉన్నాడు బాబోయ్ అనుకున్నారు కనుక మీరు. చెప్పాను. కుర్రాడు చాలా అమాయకుడు పాపం. ఈ పిల్లకి చెప్పి చూశాను. ఇంకా అదుపు మామూలు అదుపు తప్పటం లేదు. ఖర్చుకు అద్దు పద్దు లేదు. ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. అంతే. ఇంకా చూడండి, నేను కలగజేసుకున్నానంటే వాళ్ళ మాట్లాడటం అవతలోళ్ళు. అప్పుడు దాకా మన సంగతి తెలియదు. ఆఖరికి ఎవరో చెప్పారట, మామూలు కాదు. ఎంతలాంటివాడైనా కానీ కోపం వస్తే సహించలేడు. ఒక వ్యక్తి దేవుడి యొక్క సన్నిధిలో కూడా దేవుడు కూడా అంతే చేస్తాడు. దేవుడు ఎలా ప్రవర్తించాలో మనం అలాగే ప్రవర్తించడం నేర్చుకోవాలి. అందుకే నువ్వు అడవి ఒలివ కొమ్మవు దేవుడు తీసుకొచ్చి ఒరిజినల్ ఒలివ కొమ్మ దగ్గర నిన్ను అంటుకట్ట పెడితే నువ్వేమనుకుంటున్నావనంటే నేను ఎలాగున్నా పర్లేదు అనుకుంటున్నావు. జాగ్రత్త అంటాడు అక్కడ. దేవుని యొక్క మహాప్రేమ ఏంటంటే అసలు అడవి ఒలివ చెట్టుని తీసుకురావటం ఆయనకి ఎందుకు వచ్చిందండి? పోండి మీకెందుకు అని నుదిలేయాల. పోతే నా కొడుకు చెడిపోయాడులే పోతే పోనామండి అని చెడిపోయింది మళ్ళీ ఇంకొకరిని తీసుకురావడం ఎందుకు అంటే దేవుడు ఒక ఘనత ఇవ్వడానికి ఎందుకు పనిచేయని మొక్కను తీసుకొచ్చి అసలు మొక్కకు అంటుకట్టాడు. బంగిరిబిల్లి మొక్కను ఎప్పుడన్నా మీరు చూసారా? మామిడికాయలు తింటాం కదా మనం ఇప్పుడు మామిడికాయల సీజన్లో. మీకు ఏ మామిడికాయలు ఇష్టం? ఏ మామిడికాయలు ఇష్టమా? మామిడికాయలు తింటారా? మామిడి పళ్ళు తినరా? మామిడి పళ్ళు తినరేటరా బాబా? తింటాం అనాలా? మామిడి పళ్ళు దొరికినంత కాలం నేను కూర్చుంటే ఎన్ని తింటానో నాకే అర్థం కాదు. మామిడి పళ్ళు చూశానంటే ఎలా అదంపా ఎంత తక్కువ అనుకున్నా సరే రోజుకు ఒక డజన్ తింటాను. ఆ మామిడి పళ్ళు అంటే అంత పిచ్చి నాకు. ఇలాగే వచ్చి ఒకటి తిని చేతులు కడుక్కుని వెళ్ళి మళ్ళీ తింటాను. ఇప్పుడే కదండి తిన్నారు అంటారు. ఇందాక తిన్నానా అనిపిస్తుంది. పళ్ళు దొరికే కాలంలో సీజనల్ ఫ్రూట్స్ దొరికినట్టు తినాలా. కొంతమంది మజ్జిగ తాగరు, కొంతమంది పాలు తాగరు. అలవాటు చేయాలి వాళ్ళకి. చండాలం పనులన్నీ చేయటం ఇష్టం కానీ పనికొచ్చే పని చేయడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. మామిడి పళ్ళు మీరు బంగిరిబిల్లి మామిడికాయ తిని టెంకేశారనుకోండి, ఏ మొక్క వస్తుంది? బంగిరిబిల్లి మొక్క వస్తుందా అంటే బంగిరిబిల్లి మొక్క రాదు. రసాలు టెంక తిని రసం టెంక వేసారనుకోండి, రసాల మొక్క ఏం రాదు. మీరు బంగిరిబిల్లి మామిడికాయ తిని టెంక వేస్తే బంగిరిబిల్లి మామిడి మొక్క మొలదు, ఏదో పిచ్చి మొక్క వస్తుంది. మామిడి మొక్కే కానీ బంగిరిబిల్లి కాయలు కాయదు. అది బంగిరిబిల్లి కాయలు కాయాలంటే ఏదో మొక్కను తెచ్చి బంగిరిబిల్లి కొమ్మకి అంటు కడతారు. ఆ కొమ్మ చెక్కి ఈ మొక్క ఇందులో ఉంటున్న దీన్ని చెక్కి ఏం చేస్తారంటే ఆ కొమ్మని ఇలా అతికి కట్టితే ఇది అతికిపోద్ది ఆ కొమ్మ. అప్పుడు ఆ కొమ్మని కట్ చేస్తారు, తీసుకొచ్చి నాటుతారు. నాటిన తర్వాత ఈ అసలు మొక్క తలకాయ కట్ చేస్తారు. అప్పుడేమో వేరొకటి కాండం ఒకటి. అదే అక్కడ చెప్పాడు, వేరు నిన్ను భరించుతున్నదే కానీ నువ్వు దాన్ని భరించటం లేదు. నువ్వు కాదు ఎదుగుదల, నువ్వు పెద్ద గొప్ప ఏది చెప్పుకుంటున్నావు కానీ నువ్వు అంటుకట్టబడ్డావు అంట. సపోటా మొక్కలు ఎప్పుడన్నా సపోటా మొక్క పిక్కలేసారా మీరు? సపోటా మొక్క మొలిసిందా అంటే మొలదాం.
సపోటా మొక్క కూడా అంటుకట్టడం, అది పాల చెట్టు. అది మీరు ఏ విత్తనం తినేసినా కానీ ఏయో కొన్ని మొక్కలు తప్ప ఆ చెట్టు అయితే రాదు. ప్రతీది అంటుకట్టడమే. మనం కూడా అంతే. మనం చెడిపోయిన వాళ్ళం. మన ఆలోచనలు మంచివి కావు, మన క్రియలు మంచివి కాదు, మన స్నేహాలు మంచివి కాదు. మనం అన్ని రకాలుగా చెడిపోయిన వ్యక్తులు. యేసయ్య యొక్క రక్తము మనల్ని శుద్ధి చేసి ఆయనతో అంటుకట్టబడడానికి చేశాడు. దాన్ని అందుకనే నాటబడిన చెట్టు అన్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాళ్ళ యోరన నాటబడినదై. చెట్లు రెండు రకాలు. ఒకటి నాటబడిన చెట్టు, రెండోది మొలిచిన చెట్టు. మొలిచిన చెట్టుకి క్రమం ఉండదు. మొలిచిన చెట్టుకి ఒక కాపుదల ఉండదు. మొలిచిన చెట్టుకి ఏ భద్రత ఉండదు, ఒక క్రమం ఉండదు. తోటలో చెట్లేమో లైన్గా ఉంటాయి, అడవిలో చెట్లు ఎలా పడితే అలాగ ఉంటాయి. నువ్వు అడవి ఒలివ కొమ్మన్నాడు. అందుకే ఇక్కడ నువ్వు ఎలా పడితే అలా పెరిగిన వ్యక్తివి తీసుకొచ్చి తోటలో నాటబడ్డావు అంటే నీకు ఒక క్రమం వచ్చింది. ఇంకా అక్రమంగా జీవించానంటావేంటి? నువ్వు అడవి ఒలివ కొనమ్మవు. నువ్వు ఎటు పడితే అటు వంకరగా ఉండే వ్యక్తివి. యేసయ్య యొక్క రక్తము నేను శుద్ధి చేసి సరిచేసింది. ఇంకా వంకరగా ఉన్నావంటే నిన్ను ఎప్పుడొకప్పుడు పీకి పాడేస్తాడు దేవుడు. ఎప్పుడొకప్పుడు నువ్వు విరిచివేయబడతావు, జాగ్రత్త అని చెప్పుకుంటూ వచ్చాడు. నీ ఇష్టం. అంట్లో ఉండి ఎదుగుతావో, తిక్క తిక్క ఆశలేసి విరిచివేయబడతావో జాగ్రత్త అన్నాడు. అక్కడే అన్నాడు చూడండి, 11వ అధ్యాయంలో 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును. తెలుసా, తప్పు చేసిన వాడి మీద దేవుడు కోపం పెట్టుకుని ఉంటాడు. తప్పు చేసిన వాడిని చూస్తాడు, వెంటనే చంపేయడు, వాళ్ళని అవకాశం ఇస్తూ ఉంటాడు. చూసి 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 ఇంకెక్కువ అవుతున్నాడు కదా, వదిలే నేను చూసుకుంటాను అంటాడు. దేవుడికి వైరుధ్యంగా బ్రతికిన వాడు ఎవడు క్షేమంగా ఉండడు. అతడు మానసికంగా నష్టపోతాడు, ఆరోగ్యపరంగా నష్టపోతాడు, ఆర్థికంగా నష్టపోతాడు, సామాజిక పరంగా నష్టపోతాడు, భక్తిపరంగా కూడా నష్టపోతాడు. మనసు నెమ్మది ఉండదు, ప్రశాంతంగా నువ్వు ఉండవు, నెమ్మది లేని బతుకుతావు. నీకు వాక్యం మీద, ప్రార్థన మీద ఉండదు. పాపానికి కానీ అలవాటు పడ్డావా, నీవు మళ్ళా గత జీవితానికి కానీ వెళ్తే నీకు నెమ్మది లేని జీవితమే జీవిస్తావు. నువ్వు కాఠిన్యం ఎవరు చూసినా కానీ నీ మీద మనుషులకి జాలి ఉండదు, దేవుడికి అసలే జాలి ఉండదు. తన్నడరా ముందు అని అందరి చేతుల్లో దెబ్బలు తింటాడు వాడు, అవమాన పాలవుతాడట. పాపం చేసిన వాడు అవమానమునకు దెబ్బలకును పాత్రుడు అన్నాడు సామెతల గ్రంథములో. వాడు అవమానం, దెబ్బలు, అంతేకాదు నిందలకి పాత్రుడు. సామెతల గ్రంథము దయచేసి ఒక చక్కటి మాట చెప్పాడు చూడండి. వాడు చేసిన పాపాన్ని బట్టి వాడికి జరిగే నష్టం చెప్పాడు. ఏం పాపం చేస్తే వాడికి ఏం నష్టం జరుగుద్దో చెప్పుకుంటూ వచ్చాడు. వాడు చేసిన పాపం వల్ల దయచేసి 6వ అధ్యాయము 32వ వచనం దగ్గర నుంచి చూడండి. 6:32 జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధి శూన్యుడు, స్వనాశనమును కోరువాడే. 1, 2 వాడు దెబ్బలకు, అవమానమునకు, తర్వాత అపకీర్తి ఎన్నటికి 4 రకాల నష్టం చెప్పాడు. స్వనాశనము కోరుతున్నాడు, 1 దెబ్బలకు, అవమానమునకు, అపకీర్తి. ఆ వచ్చిన పేరు నువ్వు ఎన్ని తిప్పలు పడినా బోధం.
దేవుడు అనుగ్రహ ఐశ్వర్యము దేవుడు నీకు ఇస్తూ ఉంటే నువ్వేమనుకున్నావు అంటే నాకు డబ్బులు ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది. ఏదని ఎంతకాలం ఉంటుంది బాబు నీ బలం? ఎంతకాలం ఉంటావు? నీ అందం ఎంతకాలం ఉంటుంది చెప్పు? పాపానికి ఒడిగట్టిన ప్రతి మనిషి కూడా ఈ 4 రకాల నష్టాలు పొందాలి. అందుకే అన్నాడు, అడివ ఉలీవ కొమ్మవు నీవు, అతిశయపడక గర్వించక భయము కలిగి ఉండు. ఏరు నిన్ను భరిస్తుంది. నువ్వేం పెద్ద గొప్ప కాదు. నువ్వు ఎక్కడైతే అంటుకట్టబడ్డావో ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన్నే కాదనుకుంటే నిన్ను కూడా ఇరిచేస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు విరవేయబడ్డాలనుకుంటున్నావా, నిలబడాలనుకుంటున్నావా, నిలిచి ఫలించాలనుకుంటున్నావా, లేకపోతే ఏం పర్వాలేదు విరిచివేయబడి అగ్నిలో వేయబడదాం అనుకుంటున్నావా? వాక్యం అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాలో పనికిరాని తీగలు అన్నాడు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయము ఏమండి 2వ మాట, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయను. పనికిరాని ప్రతి తీగను దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. 6వ వచనం, ఎవడైనా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అర్థమైందా? నువ్వు బయట పారవేయబడతావు, చివరికి ఎండిపోతావు, చివరికి కాల్చి 3 రకాల నష్టం ఉంది. నువ్వు విసర్జించబడతావు, 2వది పారవేయబడతావు, 3వది కాల్చివేయబడతావు. నీవు విసర్జింపబడాలనుకుంటే నీ ఇష్టం, నువ్వు ఎలాగన్నా బ్రతుకు. నువ్వు ప్రేమించబడాలనుకుంటే దేవుడికి నచ్చినట్టు బ్రతుకు. నీవు పారవేయబడాలనుకుంటే ఎలాగన్నా బ్రతుకు. లేదండి నేను ఒక మంచి సాక్షిగా బ్రతకాలనుకున్నప్పుడు దేవుడికి అనుకూలంగా బ్రతుకు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ నిర్ణయం నీది. ఈ సమయం నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వు నిలబడదాం అనుకుంటున్నావో లేకపోతే ఇరిచివేయబడి బయట కాల్చివేయబడవనుకుంటున్నావు, నీ ఇష్టం. దేవుడు ఎప్పుడూ కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా విరిచివేయడు, ఎప్పుడు కారణం లేకుండా. కానీ దేవుడికి వ్యతిరేకంగా నడిస్తే మాత్రం ఒక సమయాన్ని చూసి దేవుడే విరిసేసి బయట పారేసి కాల్చివేసే స్థితిలోకి వెళ్తావు. ఒకవేళ నువ్వు అలా వెళ్దాం అనుకుంటున్నావా? లేదండి నేను దేవుని కోసమే బ్రతకాలనుకుంటున్నావా అంటే ఒక తీర్మానం చేసుకుని వెళ్దాం. ఒక తీర్మానం చేసుకుని దేవునితో పాటు నువ్వు జీవించి ఒక పరిశుద్ధమైన జీవితంలో జీవించు. నీ ద్వారా అనేక మంది అంటుకట్టబడతారు. నువ్వు విరిచివేయబడకూడదు. నీ ద్వారా ఎవరు విరిచివేయబడకూడదు. ఇంకో మాట నేను చెప్తాను వినండి, చివరి మాట చెప్తున్నా. నీవు విరిచివేయబడితే నీ ద్వారా చాలామంది విరిచివేయబడతారు. అంటే నువ్వు తప్పులు చేస్తే చాలామంది తప్పుల్లోకి వెళ్తారు. లేదు నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతా అనుకుంటూ నువ్వేం చేస్తావంటే దేవుడిని చూసి ఏదో సమయంలో ఇరిచేస్తాడు. కానీ దేవుని దగ్గరగా నువ్వు నిలబడితే నీ ద్వారా అనేక మంది అంటుకట్టబడి వాళ్ళు ఏం చేయబడతారో తెలుసా? ఒక ఫలిస్తారు. నిన్ను బట్టి చాలామంది ఒక ప్రకాశవంతమైన జీవితంలోకి వస్తారు. అందుకని వాక్యంలో అంటాడు, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే కానీ తనకు తాను ఎలా ఫలింపదు. నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, ఎవని యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించు. దేవుని యందు నువ్వు నేను ఉండాలా, మన యందు దేవుడు నిలిచి ఉండాలా, అప్పుడు ఫలిస్తాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయలాగన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.
దేవుడు పనికిరాని నిన్ను దేవుడు తీసుకొచ్చి ఒక స్థానం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నీవు మరలా ఒలివ మొక్కగా జీవించాలని లోకానికి వెళ్తే విరిచివేయబడతావు, పారవేయబడతావు, కాల్చివేయబడతావు. నీవు నిలబడి ఫలించాలనుకుంటున్నావా, లేకపోతే విరిచివేయబడి కాల్చివేయబడాలనుకుంటున్నావా? నిర్ణయం మందే. దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు నువ్వు తప్పిపోయి దేవుని గాయాలు రేపి దేవుడికి ప్రతికూలంగా బ్రతికి అవిధేయుడిగా బ్రతికి శాపగ్రస్తురాలు అవుతావు, శాపగ్రస్తుడు అవుతావు. ఇప్పటికైనా ప్రభువుకు లోబడి, దేవా నేను ఎప్పటికీ నీ శాపానికి గురి కాకుండా విరిచివేయబడకుండా నిలబడాలనైనా అని ప్రార్థన చెయ్యి. దేవుణ్ణి అడుగు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా ఉన్నతమైన రక్షణకర్త, ఒలివ మొక్కలుగా ఉన్న నన్ను మమ్మలను చేరదీసి జీవము గల నీ యొక్క సన్నిధిలో మీతో పాటు అంటుకట్టబడడానికి సహాయం చేశావు. నీవు మమ్మల్ని అంటుకట్టబడ్డావంటే అది మా గొప్పతనం కాదు నాయన, కేవలం నీ ప్రేమ, నీ కృప. మీలో అంటుకట్టబడ్డ మేము గర్వించి చెడిపోయే స్థితిలోకి వెళ్ళిపోకుండా మీ యందు నిలబడి ఫలించడానికి సహాయం చేస్తూ ఉన్నావు. మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి వందనాలు. ఎవరైతే నీ యందు నిలిచి ఉంటారో వాడు బహుగా ఫలిస్తాడు. ఎవరైతే నీకు దూరం అవుతాడో వాడు వెండిపోయి విరిచివేయబడి కాల్చివేయబడతాడు. నాయన, మేము పైకి అందరి ఎదుట ఒకలాగా బ్రతికి రహస్యమందు ఇంకోలా బ్రతికితే సమస్తాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. నాయన, నువ్వు చూసినప్పుడు మాలో ఏ పాపము లేకుండా పరిశుద్ధులు ఎదగడానికి సహాయం దయచేస్తారని, నీకోసం ఫలించే ఒక ఫలభరితమైన చెట్లుగా మమ్మల్ని నిలబెట్టమని, మాలో ఎండిపోయిన తీగలు, పనికిరాని తీగలు ఏమన్నా ఉంటే వాటిని తీసివేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచివడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నిన్ను పిలువగా